భారత్ ను పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు పల్స్ పోలియో నిర్వహిస్తున్నామన్నారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 2,47,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఒక ఉద్యమంలా తీసుకున్నారన్నారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఏదైనా కారణం చేత పోలియో చుక్కలు వేయించలేకపోతే వారికి 22, 23 తేదీల్లో వైద్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ 21 రోజున పోలియో నిర్మూలన కోసం చిన్నపిల్లలకి అంటే 1 మంత్ నుంచి 5 years బేబీ వరకు వాళ్ళకి ఒక 2 పోలియో చుక్కలు వేయటం వల్ల ఈ పోలియో మహమ్మారిని పడకోకుండా ఈ రాష్ట్రంలోనే ప్రతి చిన్న పిల్లవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుని కాపాడడం కోసము ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతా ఉన్నాము. ఈ రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,47,000 మంది పిల్లలకి ఈ రోజు వివిధ ప్రాంతాలు అంటే ఉన్నటువంటి 7 నియోజకవర్గాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అన్ని పిఎస్ సెంటర్లో కూడా దాదాపుగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ రోజు అనంతపురం టౌన్ లో ఆనరబుల్ ఎంపీ గారితో పాటు పోలియో క్యాంపెయిన్ లో పాల్గొనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఆల్ మెడికల్ ఆఫీసర్స్ అదేవిధంగా ఏఎన్ఎం ఆశాలు అందరూ కూడా ఈ క్యాంపెయిన్ భాగంగా ప్రతి ఒక్క స్కూల్ లొకేషన్ అదేవిధంగా అంగన్వాడీ లొకేషన్స్ అన్నిటిలో కూడా ఈ క్యాంపెయిన్ ఈ రోజు నడుపుకుంటున్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని ఈ యొక్క క్యాంపెయిన్ లో తీసుకొచ్చి వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని కోరుతున్నాను.